హలో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా నేచురల్ గా దొరికే గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకు చర్మ సంబంధిత వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ గోరింటాకు అయితే చేస్తుందన్నమాట. గోరింటాకు ఎక్కువగా ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు. వర్షాకాలం కాబట్టి ఇన్ఫెక్షన్స్ మన దగ్గరికి రాకుండా గోరింటాకు సహాయపడుతుంది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మన హెల్త్ కి కానీ చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఇన్ఫెక్షన్స్ ని దూరం చేస్తుంది అనమాట. గోరింటాకు అయితే చాలా బాగా మన శరీరానికి ఉపయోగపడుతుంది. మన బాడీ నుండి హీట్ ని కూడా తీసేయడానికి అయితే ఈ గోరింటాకు చాలా బాగా సహాయపడుతుంది. మరి గోరింటాకు ఎర్రగా పండాలి అంటే ఏం చేయాలి? చూసారు కదా, నేను చేసే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎర్రగా గోరింటాకు అయితే పండుతుంది. ముందుగా అయితే మంచి చెట్టు నుంచి అయితే ఆకులైతే తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత గోరింటాకుని మనం నూరుకోవాలన్నమాట. కొన్ని కొన్ని చెట్లు ఎర్రగా పండుతాయి. వాళ్ళ యొక్క శరీరాన్ని బట్టి కూడా గోరింటాకు ఎర్రగా పండుతుంది. కొందరికి అసలు కలర్ కూడా రాదనమాట. అలా ఉంటుందన్నమాట గోరింటాకు. ముందుగా అయితే నేను వక్క ఇంకా కాసు, మనము తమలపాకులో పెట్టుకుంటాం కదా కాసు, అది యూస్ చేసుకోవాలి. ముందుగా అయితే పౌడర్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గోరింటాకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ నూరుకోవాలి. తర్వాత నేను నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేస్తూ నేనైతే గోరింటాకునైతే దంచి పెట్టుకున్నాను. మీరు కావాలంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంకా లవంగాలు కూడా వేసుకోండి. మనం టీ పౌడర్ ని వాటర్ లో వేసి మరిగిస్తాం కదా, డికాషన్ ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే గోరింటాకు దంచుకోవాలి. ఇలా దంచుకోవడం వల్ల గోరింటాకు ఎర్రగా పండుతుంది. మన శరీరాన్ని కూడా కూల్ గా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఇలా గోరింటాకు నూరి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇలా గోరింటాకు అయితే మెత్తగా నూరుకోవాలి. మెత్తగా నూరుకున్నట్లయితే చాలా బాగా మన హ్యాండ్ కి అయితే పట్టుకుంటుంది. బాగా ఎర్రగా కూడా పండుతుంది. 2-3 అవర్స్ పెట్టుకుంటే చాలండి. చాలా బాగా గోరింటాకు అయితే పండుతుంది. మంచి పెద్ద పెద్ద ఆకులున్న గోరింటాకుని సెలెక్ట్ చేసుకుంటే మనకు గోరింటాకు అనేది ఎర్రగా పండుతుంది. చిన్న చిన్న ఆకులైతే సరిగా పండవు. ఎందుకు అనంటే అవి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి సరిగా కలర్ రావు. కొంతమంది శరీరాన్ని బట్టి కూడా గోరింటాకు అయితే పండుతుంది. గోరింటాకు ఆషాఢ మాసంలోనే కాదు, ఏ మాసంలోనైనా పెట్టుకోవచ్చు. ఎన్నో ఆరోగ్య సమస్యలను గోరింటాకు దూరం చేస్తుంది. మరి మీరు ఎప్పుడైనా పెట్టుకున్నారా? పెట్టుకుంటే ఎలా పండిందో కామెంట్